ZB9 న్యూస్ కి స్వాగతం. పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న రేషన్ షాప్ డీలర్ శివనాత్రి సురేష్ పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని షాప్ ను పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే గోదావరి ఖని విఠల్ నగర్ సమీపంలోని ఉన్న 130వ రేషన్ షాప్ లో సుమారుగా ఉన్న 75 క్వింటాల బియ్యాన్ని అమ్ముతున్నటువంటి సమయంలో సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు వన్ టౌన్ పోలీసులు కలిసి రైడింగ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ షాప్ సమీపంలో ఉన్నటువంటి ప్రజల ఫిర్యాదు మేరకు తాము వచ్చి తనిఖీ చేయగా షాప్ యజమాని శివనాత్రి సురేష్ నిజంగానే అక్రమంగా బియ్యం అమ్ముతున్నాడు అని తెలిసిందని వెంటనే షాప్ లో ఉన్నటువంటి బియ్యంను సీజ్ చేశామని అన్నారు. ఏంటి సురేష్ ఇక్కడ చెప్పు, బియ్యమని ముళ్ళు ఎందుకు కట్టినావు? ఈ బియ్యమని ముళ్ళు ఎందుకు కట్టినావు? సురేష్ నిన్నే ఈ బియ్యమని ముళ్ళు ఎందుకు కట్టినావు? ఈ బియ్యమని ముళ్ళు ఎందుకు కట్టినావు అంటే అన్న ఈ బియ్యం ముళ్ళు ఎందుకు కట్టినావు అంటే అన్న A612030 గోదావరి ఖని ఏరియా ఇది విఠల్ నగర్ శివనాత్రి సురేష్ షాపు మీద కొందరు కంప్లైంట్ ఇచ్చినందున ఆయన బియ్యం కొని రేషన్ కార్డు లబ్ధిదారు దగ్గర బియ్యం కొని అమ్ముతున్నాడు అని చెప్పి ఇచ్చిన కంప్లైంట్ ద్వారా మేము వచ్చి ఇప్పుడు చూసి వెరిఫికేషన్ చేసి స్వాగి అంతా వెరిఫికేషన్ చేసి సీజ్ చేసినాం. రేపు పొద్దున డిఎస్ఓ గారు రాగా డిఎస్ఓ గారి సమక్షంలో షాప్ 6 కేసును అమలు చేయాలి చేస్తాం. ఎన్ని క్వింటాల వరకు? అది ఆయన దగ్గర ఇప్పుడు 75 క్వింటాలు సుమారు స్టాక్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయా? ప్రజెంట్ యాజ్ పర్ ఈ పాస్ మిషన్ ప్రకారం 75 క్వింటాలు ఉన్నాయి. అది కూడా స్టాక్ కూడా మొత్తం ఓవరాల్గా ఎంత ఇచ్చారు వీళ్ళకి? మొత్తం ఓవరాల్ అంటే తీయాలంటే ఎన్ని కింటాలు షాపు? 130 క్వింటాలు. 130 కదా, ఇప్పుడు 70 ఉన్నాయా? అన్ని చోట్ల అదే జరుగుతుంది.